ప్రభునామనకు ఘనత కలుగును గాక. కీర్తనలు 40 మొదటి 2 చరణాలు చదువుకుంటున్నాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవంగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని ఎంతో ఆశతో కోరహ కుమారులు పాడినటువంటి పాటలు లేదా కీర్తన మనం ఇక్కడ చూస్తున్నాం. మరి హృదయం దేవుని కొరకు ఆశపడుతున్నట్టుగా చూస్తున్నాం. అది ఎలా ఆశపడుతుందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు పడుతుంది. దుప్పి ఎండాకాలం వచ్చిన తర్వాత మేత మేస్తుంది. మేత మేసిన తర్వాత అడవిలో ఉన్నటువంటి సెలయేరులన్నీ కూడా ఎండిపోతాయి. ఎండిపోయినప్పుడు వాటికి మాత్రం ఏమవుతుంది, దాహం అవుతుంది. అందుకని అడవిలో ఎంత దూరమైనా అవి ఆ నీటి వాగు కనబడే వరకు ప్రయాణం చేస్తుంది. దాన్ని కనిపెట్టి దానికి కావలసినటువంటి నీరు తాగుతుంది. అంటే దేవుని యొక్క కృప పొందాలని ఎంతగానో ఆశపడుతున్నట్టుగా మనం కూడా ఉండాలి. మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వెతుక్కోవటం కాదు, మనం దేవుని కొరకు ఎంతో ఆశపడి ఆయన వెతికి ఆయన వెంబడించేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పౌలు భక్తుడైతే ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 15:21 యేసు ప్రభువును కూర్చున్నటువంటి సువార్త ఎవరికి తెలియదో వారి యొద్దకు వెళ్ళి సువార్త క్రీస్తును గురించి ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఆయన సువార్త ప్రకటించాలి, ఎవరికి తెలియదో వారికి సువార్త ప్రకటించాలని ఎంతో ఆశ కలిగి దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్టు ఆశ కలిగి ఉన్నానని చెప్తున్నాడు. కీర్తనల 136 చరణంలో మనం గమనిస్తే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, కావలి వారు ఉదయం వరకు కనిపెట్టుకున్నట్టు కంటే ఎక్కువగా నా ప్రాణం నా ప్రభు కొరకు కనిపెట్టుచున్నదని చెప్పుచున్నాడు. కావలి వారు రాత్రి ఎంత కావలి కాస్తారు? ఉదయం అయితే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఉదయం అయితే వారి డ్యూటీ అయిపోద్ది, వారి ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళి పండుకొని నిద్రపోవచ్చు. రాత్రి అంతా నిద్రపోలేదు కదా. అంతకంటే కూడా ఎక్కువగా ఆశగా నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ పొందుచున్నది అని కీర్తనకారుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు కీర్తనలు 17:15 నీతి గలవాడైన నీ ముఖ దర్శనం చేసేదను, నేను ఎల్లప్పుడూ నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుందును అని దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే కీర్తనలు 63 మొదటి 2 వాక్యాల్లో కూడా మనం గమనిస్తే, యూదా అరణ్యంలో ఉంటున్నాడు ఆయన. అప్పుడు రచించినటువంటి కీర్తన ఇది. దేవా, నా దేవుడు నువ్వే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలము నీ ప్రభావము చూడవలెని నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలేనని శరీరం కృషించుచున్నది అని చెప్తున్నాడు. ఈ భక్తులందరూ దేవుని కొరకు ఎంతో ఆశ కలిగి ఆయన్ని వెతుకుచున్నట్టుగా మనం చూస్తున్నాం. మనమైతే ఉదయాన్నే లేచి ఏం చేస్తాము? ఎంతమంది ఉదయాన్నే లేచి దేవుని పాద సన్నిధి వెతుక్కునేవారు ఉన్నారు. కొందరైతే లేవటంతో వాళ్ళకేం కావాలి? బెడ్ కాఫీ కావాలి లేదా టీ కావాలి. తర్వాత కొందరైతే న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్నారు. వాళ్ళకు పేపర్ లేకపోతే పిచ్చి పట్టిపోద్ది అనమాట. మరి ఉదయాన్నే లేచి ఏం చేస్తారు? టీ తాగుతూ పేపర్ చదువుతారు. స్త్రీలు అయితే వాళ్ళ పనులు వెతుక్కుంటారు. మరి పిల్లల్ని పట్టించుకుందాము, వాళ్ళని కూర్చోబెట్టి చదివించుకుందాము, ఇవన్నీ వీలు కాదు. మనం అక్కడ ఇక్కడ కాలం గడిపితే తెల్లవారితే పిల్లలు ఏం చేయాలి? ఆఫీస్కి పోయే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలా, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ మన పనులే. కానీ ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఇవన్నీ మనకున్న పని అని మనకు తెలుసు కనుక ఒక్క అరగంట ముందు లేచేటట్టుగా అలారం పెట్టుకోండి. లేచి దేవునితో గడిపి దేవునితో గడిపి దేవుని కొరకు ఆశ కలిగిన వారమై ఆయన సన్నిధిలో గడిపిన తర్వాత మిగతా పనుల్లోకి మనం ప్రవేశిస్తే దినమంతా మనకు దీవెనకరంగా ఉంటుందని ఎవరు కూడా మర్చిపోవద్దు. ఒకసారి ఇట్లా చేసి చూడండి, దేవుడు తప్పకుండా దినమంతా ప్రశాంతమైన వాతావరణం మనకిచ్చి మనల్ని దీవిస్తాడని గుర్తుపెట్టుకోండి. అట్టి దానిది కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా మా ప్రాణం కూడా నీ కొరకు ఆశ కలిగి ఉండనట్టుగా మాకు సహాయం చేయండి. మా ప్రాణం నీ కొరకు ఆశ కలిగి ఉండనట్లుగా సహాయం చేయండి. దీవించండి, కృప చూపించి కనికరం చూపించమని నాకు మీరు తోడుండి
మీరే మమ్మల్ని చేపట్టుకొని నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.